ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనము. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. సహోదరి సహోదరులారా, మనము కలిగి ఉన్న ప్రతిదీ ప్రభు మనకు అనుగ్రహించినదే. మన కష్టం ద్వారా మనం సంపాదించలేదు, కానీ ప్రభు యొక్క అనుగ్రహం వలన మనం పొందాము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎంత కష్టపడినా ప్రభు యొక్క కృప లేకపోతే అదంతా వ్యర్థమే అవుతుంది. నేను ఎంతో జ్ఞానం సంపాదించాను, డబ్బుని సంపాదించాను, ఆస్తిని సంపాదించాను, లోకంలో ఎంతో పలుకుబడిని సంపాదించాను, ఇదంతా నా వలనే అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇవన్నీ మనం సంపాదించడానికి మనలో సామర్థ్యాన్ని కలుగచేసిన దేవుడు మన ప్రభువు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే అని. మన జీవితంలో ఉన్న ప్రతి ఆశీర్వాదానికి కారణము ప్రభువు. ప్రభువు వలనే మనము అన్ని పొందుకున్నాము అనే విషయాన్ని గ్రహించి మనల్ని మనం తగ్గించుకొని ఎప్పుడు ప్రభు పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మేము కలిగి ఉన్న ప్రతిదీ మీరు ఇచ్చిన ఆశీర్వాదమే తండ్రి. ఎన్నో మేలులను జరిగిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రభువా. ఇది నా వలనే జరిగింది అనే అహంభావము ఎప్పుడు మాలో కలగకూడదు తండ్రి. నా వల్ల కాదు, కానీ అంతా ప్రభు యొక్క కృప అని గ్రహించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మాలో మీరు కలుగ చేసిన సామర్థ్యంను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము ప్రభువా. మీ సహాయం లేకపోతే మేమేమీ చేయలేము తండ్రి. ఏమీ లేని స్థితి నుండి సంపన్నమైన స్థితికి లేవనెత్తే గొప్ప దేవుడవు ప్రభువా. దేనిని బట్టి మాలో అహంభావం ఉండకూడదు ప్రభువా. మేము పొందుకున్న ప్రతిదీ మీ యొక్క కృప మాత్రమే. మీరే మాకు అనుగ్రహించారు అనే విషయాన్ని గ్రహించి మమ్మల్ని మేము తగ్గించుకొని ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.